చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ దశల్లో ఆందోళనలకు పిలుపిచ్చారు. మొదట పెంచిన కరెంటు ఛార్జీల మీద, ఆ తర్వాత రైతు సమస్యల మీద, ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ మీద అని. మొదట రైతు సమస్యల మీద, తర్వాత కరెంటు అంటే విద్యుత్ ఛార్జీల మీద విజయవంతంగా నిరసన కార్యక్రమాలు పూర్తి చేసిన వైసీపీ ఫీజు రియంబర్స్మెంట్ దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒకైతే అడ్డుపడుతూ వచ్చింది. అట్లా 3 సార్లు ఆ నిరసన ప్రదర్శన అంటే ఆ నిరసన కార్యక్రమాలు వాయిదా పడుతూ వచ్చి మనం కూడా మాట్లాడుకున్నాం. ఇది ఇన్నిసార్లు వాయిదా అంటూ పోయింది, దానికి ఆ ఫ్రెష్నెస్సే పోయింది. సో ఇక దీన్ని ఇక్కడికి వదిలేసి నెక్స్ట్ ఇంకేదైనా కార్యక్రమం మీద వైసీపీ దృష్టి పెడితే బాగుంటుంది అని. సో అదే పాయింట్ దగ్గరే జగన్ గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా తెలివైన నిర్ణయమే తీసుకున్నారు. ఒక ఫీజు రియంబర్స్మెంట్ అని కాకుండా యువత పోరు అనే ఒక ఆందోళన కార్యక్రమానికి ఈ నెల 12వ తేదీ పిలిపించారు. దానికి సంబంధించిన పోస్టర్ని వైసీపీ ముఖ్య నాయకులు తాజాగా విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీన యువత పోరు అని. ఇందులో బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ అవి ఏవైతే ఉంటాయో ఆ నిధులు రిలీజ్ చేయడమే కాకుండా, డబ్బు రిలీజ్ చేయడమే కాకుండా, మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వద్దు అని, మెడికల్ కాలేజీల్లో సీట్లు వద్దు అని యువతకు అన్యాయం చేస్తున్నారు అన్న దగ్గర నుంచి, నిరుద్యోగ సమస్య దగ్గర నుండి, నిరుద్యోగ వృత్తి దగ్గర నుండి మొత్తం మీద యువతకు సంబంధించిన ఏవైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఆ యువతతో వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి నిరసన కార్యక్రమాలు చేయబోతున్నట్లయితే వైసీపీ ప్రకటించింది. మంచి పని. ఇప్పుడు ఉద్యోగాలు అయినా, నిరుద్యోగ వృత్తి అయినా, ఫీజు రియంబర్స్మెంట్ అయినా, మెడికల్ కాలేజ్ సీట్లైనా, ఇవన్నీ చాలా చాలా కీ ఇష్యూస్. వీటిని జనాల్లోకి వెళ్ళి అడ్రస్ చేయాలి, జనంతో కలిసి నిరసన చేయాలి అని వైసీపీ తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది.